లాజికల్ రీజనింగ్లో కోడింగ్ డీకోడింగ్ అనే చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. ఈ లాజికల్ రీజనింగ్ సెక్షన్ చాలా క్యాంపస్ డ్రైవ్స్లో ఉంటుంది. హెచ్సిఎల్ కానీ, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ ఇలాంటి అన్నింటిలో లాజికల్ రీజనింగ్ సెక్షన్ అని ఉంటుంది. ఆ సెక్షన్లో ఇది మెయిన్ పార్ట్. కోడింగ్ డీకోడింగ్ అనేది వన్ ఆఫ్ ద టాపిక్ అనమాట. ఇలా టాప్ 30 క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేద్దాం. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీరు ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ మారచ్చు కానీ సేమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ ఒక్కొక్క టైప్ క్వశ్చన్స్ అన్నీ ఒక్కొక్క సైడ్ పెట్టినా సో టైప్ వైజ్ ఆ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేద్దాం. ఒక 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు చూడండి, లెటర్ షిఫ్టింగ్ ఉంటుంది ఫస్ట్ టైప్. లెటర్ షిఫ్టింగ్లో ఇంకా చూడండి, మన ఏట క్యాట్ ఉందో ఇప్పుడు చూడు, C8 అని క్యాట్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ 1 సాల్వ్ చేస్తున్నాను నేను. ఇక లెఫ్ట్ సైడ్ క్వశ్చన్స్ అన్ని పెట్టినా, ఇక పైన ఆల్ఫాబెట్స్ దాని యొక్క నంబరింగ్ ఇచ్చేసిన. సో క్యాట్ ఏమవుతుంది, సి ఏమైంది డి అయింది, ఏ ఏమైంది బి అయింది, టీయూ అయింది. నువ్వు అబ్జర్వ్ చేస్తే సికి డికి ఏమైంది +1 అయింది, ఏ టు బి ఏమైంది +1, టీ టు యూ చూడు మళ్ళీ +1 అయింది. సేమ్ ఇదే ప్యాటర్న్ వాడు అడిగిన క్వశ్చన్లో ఉంటుంది. డిఓజికి అడిగిన వాడు డిఓజికి ఏం చేయాలి, ఆ మూడిటికి +1 చేయాలి. డికి +1 ఏం చేస్తే ఏమొస్తుంది, ఈ వస్తుంది. ఓకి +1 చేస్తే ఏమొస్తుంది, పి వస్తుంది. జీకి +1 చేస్తే ఏమొస్తుంది, హెచ్ వస్తుంది. సో ఈపి దీని ఆన్సర్ వచ్చేసరికి ఈపిహెచ్ అనమాట. సో దీని ఆన్సర్ ఈపిహెచ్. ఓకే, ఇట్లా సాల్వ్ చేయాలి. ఇప్పుడు సిమిలర్గా ఇంకొక క్వశ్చన్ కూడా సాల్వ్ చేద్దాం. ఇంకొక క్వశ్చన్ ఏంటిది, బాల్ అడిగిండు, BALL అంట. సో బీకి ఏ ఎట్లా కన్వర్ట్ అయింది, CBMM అని కన్వర్ట్ అయింది. క్వశ్చన్ 2 ఇది. సో బీకి సికి ఎంత +1, మళ్ళీ ఏకి బీకి +1, ఎల్కి ఎంకి నువ్వు చూస్తే మళ్ళీ +1 అయింది, LTM మళ్ళీ +1. సేమ్ ఇదే ప్యాటర్న్ వాడు అడిగిన క్వశ్చన్లో అవుతుంది. GAME అడిగిండు. సో GAME అడిగితే అన్నిటికీ +1 చేయి. జీకి +1 చేస్తే ఏమొస్తుంది మనకి, హెచ్ వస్తుంది. ఏకి +1 చేస్తే బి, ఎంకి +1 చేస్తే ఏమొస్తుంది, ఎన్ వస్తుంది. అట్లనే ఈకి +1 చేస్తే ఏమొస్తుంది, ఎఫ్ వస్తుంది. సో దీని ఆన్సర్ ఏంటిది, HBNF దీని ఆన్సర్. అట్లా అవుతుంది అనమాట. సిమిలర్గా ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక 6-7 తీసిన అనమాట. మీరు ఒకవేళ మీకు చేయాలనిపిస్తే ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పాస్ చేయండి. పాస్ చేసి సాల్వ్ చేసుకొని ఇక్కడ ఆన్సర్ చెక్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు యాండ్కి IBNE అయింది. సో నువ్వు ఇట్లా ఫస్ట్ రాసుకోవాలి. రాసినాక ఇప్పుడు హెచ్కి ఐకి చెక్ చేయాలి, మళ్ళీ +1, ఏకి మళ్ళీ +1, ఎన్కి ఏమైనా అయిందా, ఎన్ ఏం కాలేదు. సో +0 ఏం కాలేదు, చేంజ్ కాలేదు. తర్వాత డీకి ఈకి అయింది. సో +1. సో మిడిల్ ఒక్కదానికి ఏం చేంజ్ అవ్వాలి, మిడిల్ అన్నిటికి +1 అయింది. వాడు అడిగింది దేనికి ఏమన్నా FINGERS. ఓకే. HANDకి ఏమైంది, ఓకే. ఇప్పుడు అన్నిటికి +1 చేయాలి. ఎన్ కాడికి మాత్రం వాడు అంటే ఉంచిండు. సో ఇది ఎన్ అంటే ఉంచుదాం, వీటి అన్నిటికీ +1 చేద్దాం. ఓకే. సో ఎఫ్కి +1 చేస్తే జీ, ఐకి +1 చేస్తే జే, జీకి +1 చేస్తే ఏమొస్తుంది, హెచ్, ఈకి +1 చేస్తే ఎఫ్, ఆర్కి +1 చేస్తే ఎస్, ఎస్కి +1 చేస్తే టీ. సో మన సొల్యూషన్ ఏంటిది, ఇది వస్తుంది GJNHFST. ఓకే, ఇట్లా సాల్వ్ చేయాలి దీన్ని. తర్వాత క్వశ్చన్ 4, కోడ్, CODE కోడ్కి ఏం చేసిండు, DPEF చేసిండు. సేమ్ సిమిలర్గా +1, ఓకి పీకి అంటే +1. ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ డాటా కూడా +1 చేయాలి. డాటాకి డీకి +1 ఏం చేస్తే ఏమొస్తుంది, ఈ, బి, టీకి +1 చేస్తే ఏమొస్తుంది, యూ, ఏకి +1 చేస్తే బి వస్తుంది.
సో దీని ఆన్సర్ ఏంటిది? ఈబి యూబి. ఓకే, అట్లా జస్ట్ ఈ టైప్ క్వశ్చన్ కాబట్టి అన్ని సిమిలర్ క్వశ్చన్స్ ఉన్నాయి. వేరే టైప్ పోయినప్పుడు వేరే ప్యాటర్న్ ఉంటుంది. ఈ ప్యాటర్న్ మీరు గుర్తుండాలని 2-3 క్వశ్చన్స్ ఇస్తాను అన్నమాట. ఒక 5-6-7 క్వశ్చన్స్ ఇస్తాను. క్యాట్కి ఇక్కడ చూడు, క్యాట్కి ఏం చేసిండు, ఇది చూడు, ఇది కొంచెం డిఫరెంట్ ఉంది ఇప్పటికి చేసిన క్వశ్చన్ కంటే. క్యాట్ సి అంటే ఏంటిది? లెటర్ సికి నంబరింగ్ ఏంటి? 3, ఏకి 1, టీకి నంబరింగ్ ఎంత? 20. సో 3120. సో ఇక్కడ 3120 అట్లా వచ్చింది. ఇప్పుడు బ్యాట్ ఇద్దాం. బ్యాట్కి బి అనేది సెకండ్ లెటర్, ఏ అనేది ఫస్ట్ లెటర్, టీ అని కనిపిస్తలేదా? ఇంకొంచెం వెనుక. ఇప్పుడు బ్యాట్ గీద్దాం. బి అనేది సెకండ్ లెటర్, ఏ అనేది ఫస్ట్ లెటర్, టీ అనేది ఏ లెటర్? 20 లెటర్. సో దీని ఆన్సర్ ఏమొస్తుంది? 2120 ఇస్ దీని ఆన్సర్ బ్యాట్కి. ఇప్పుడు టైప్ 2 ఇద్దాం. టైప్ 2 ఏంటిది? రివర్స్ లెటర్ ప్యాటర్న్ అనమాట. ఇక్కడ లెటర్ అనేది రివర్స్. ఇప్పుడు టైప్ 2 క్వశ్చన్ FLOWER ఫ్లవర్. ఇది ఏం చేసిండు? REWOLF. ఓకే, ఎఫ్ అనేది ఏమైంది? ఆర్ అయింది అనమాట. సిమిలర్గా వాడు ఏమి ఇచ్చిండు? గార్డెన్ ఇచ్చిండు కదా, GARDENకి అడిగిండు. ఓకే, ఫస్ట్ ఇక చూడు, ఓ అనేది ఎట్లా చేంజ్ అయింది? డబ్ల్యూకి చేంజ్ అయింది. మళ్ళీ డబ్ల్యూ ఏం చేంజ్ అవుతుంది? ఓకి చేంజ్ అవుతుంది. సిమిలర్గా ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసి ఎల్ అనేది ఈకి చేంజ్ అవుతుంది, మళ్ళీ ఈ అనేది ఎల్కి చేంజ్ అవుతుంది. సో ఇది అనేది లెటర్స్ అనేది రివర్స్ అవుతుంది. సిమిలర్గా ఇక్కడ చూస్తే ఎఫ్ అనేది ఆర్కి చేంజ్ అవుతుంది, మళ్ళీ ఆర్ అనేది ఎఫ్ అవుతుంది. ఇట్లనే ఇది ఇట్లా ఉంటుంది. ఓకే, గార్డెన్లో కూడా అంటే ఇప్పుడు గార్డెన్ ఇచ్చింది కదా వాడు, జీ అని ఫస్ట్ ఇక్కడ వచ్చిన లెటరే మళ్ళీ లాస్ట్ వచ్చింది. సో ఇక్కడ ఏమైపోతుంది అంటే ఈ జీ ఫస్ట్ లెటరు లాస్ట్ లెటర్కి సింక్ ఉంటుంది. సో జీ అనేది ఏమవుతుంది? ఎన్ అవుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ చూడు, ఎల్ఈఈ అయినప్పుడు సెకండ్ లెటర్కి ఈ లాస్ట్ సెకండ్ లెటర్కి సింక్ ఉంది. సో ఏఈఏ అయిపోతుంది. సో ఈ ఏమవుతుంది? ఏ అవుతుంది. ఇది ఎన్ జీ అవుతుంది. ఓకే, డన్. తర్వాత ఈ రెండింటికి సింక్ ఉంది. సో ఓడబ్ల్యూ అయినప్పుడు ఆర్ కూడా డి అవుతుంది, డి ఆర్ అవుతుంది. సో ఇదే మన ఆన్సర్ వచ్చేసరికి NEDRAG. ఇది మన ఆన్సర్. గార్డెన్కి ఇట్లా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో 2 క్వశ్చన్స్ చూద్దాం ఈ ప్యాటర్న్లో. క్వశ్చన్ కనిపిస్తుంది కదా, నేను క్వశ్చన్ 7 చేస్తున్నాను ఇప్పుడు. వెబ్సైట్ క్వశ్చన్స్ రాస్తాను, అందుకే మీకు కనిపించాలని రెడ్ పెన్. తర్వాత ఇప్పుడు పెన్సిల్, PENCIL. ఏమి రాసిన? LOIECNEP అంట. సేమ్ ఇక్కడ ఎల్ ఇది అయింది, ఇది ఇట్లా మార్చింది. సో ఎల్కి పీకి సింక్ ఉంది. ఈ ఐ అయినప్పుడు ఐఈ అవుతుంది, ఈ రెండింటికి ఉంది. సో ఎన్సి అయినప్పుడు సిఎన్ అవుతుంది. సిమిలర్గా ఈ స్కూల్ కూడా అంటే SCHOOL. సో ఫస్ట్ లెటర్కి లాస్ట్ లెటర్కి సింక్ ఉంది కాబట్టి సిఏం ఇది ఎల్ కావాలా, ఎస్ కావాలి. ఓకే, తర్వాత ఈకి ఐకి సింక్ ఉంది. సో సిఓ అవుతుంది, ఓసి అవుతుంది, మళ్ళీ ఓ వచ్చిన సిఏ. తర్వాత మళ్ళీ ఇవి 2 ఉంటుంది. సో హెచ్ అనేది సి కావాలి, HC కావాలి, సిఎస్. సో ఓ వచ్చినప్పుడు హెచ్ స్కూల్కి HO కావాలి. ఓకే, హెచ్ అనేది ఎందుకంటే ఇప్పుడు ఎన్సి అయినప్పుడు సిఎన్ అయినప్పుడు HO అయినప్పుడు ఓ ఏమవుతుంది? హెచ్ అవుతుంది. ఓకే, డన్. ఇప్పుడు మళ్ళీ ఓ స్కీమ్ అడిగింది, స్కూలే అడిగిందా? స్కూల్ అడిగింది. SCHOOL అడిగిండు. LOO ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే 1 by 1 వస్తుంది, మీకు అర్థం కన్ఫ్యూజ్ కాకండి. ఫస్ట్ ఏం కావాలా? సిఎన్ హెచ్ అన్నది
వీళ్ళకి మారాలి, ఎందుకంటే పిఎల్ఏని ఎల్పి అని బట్టి. సో ఇట్లా తీసుకున్నా. సి ఏం కావాలి, దీనికి ఉంది కాబట్టి సి అనేది ఇట్లా కావాలి. సో సిఓ కావాలి. ఓకే డన్. తర్వాత హెచ్ ఏం కావాలి, హెచ్ అనేది మళ్ళీ ఓ కావాలి, ఎందుకంటే ఇది ఇట్లా మారుతుంది కాబట్టి. ఇక ఓ వచ్చేసరికి ఏం కావాలి, ఓ వచ్చే ఓకి దాని అర్థం ఏముంది, సి అని ఉంది, అందుకే సి అవుతుంది. ఇంకోసారి ఓ అంటే ఏమవుతుంది, హెచ్సిహెచ్ఓ. ఎస్ హెచ్ అంట, క్వశ్చన్ తప్పు ఉంది. సో ఇది పర్లేదు, సారీ క్వశ్చన్ తప్పు ఉంది. ఇది ప్యాటర్న్ కరెక్టే కాదు అసలు, తప్పు రాసిన క్వశ్చన్. స్మార్ట్ చేద్దాం అసలు, ఎందుకంటే అక్కడ రూలే ఫామ్ అవుతుందిలే. సో సారీ ఆ క్వశ్చన్ తప్పు ఉంది. ఇంకా స్మార్ట్ చేద్దాం. ఎస్మిఏఆర్టీ స్మార్ట్. స్మార్ట్కి ఏమైంది, టిఆర్ఏఎంఎస్ అయింది. సో ఇంకా నువ్వు అబ్జర్వ్ చేస్తే సేమ్ ఏకే అంటాను. సేమ్ ఇప్పుడు బ్రెయిన్ చూద్దాం, బిఆర్ఏఐఎన్. సో బి అనేది ఎన్ అవుతుంది, ఓకే. ఆర్ అనేది ఏమవుతుంది, ఐ అవుతుంది. సో ఏ అంటే ఉంటుంది, ఐ మళ్ళీ ఆర్ అవుతుంది, ఎన్ ఏమైపోతుంది, బి అవుతుంది. సో బ్రెయిన్కి ఏమొస్తుంది ఆన్సరు, అదే ఎన్ఐఏఆర్బి వస్తుంది, కరెక్ట్. ఓకే, ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అయిపోయింది. టైప్ 3 వచ్చేసరికి ఆపోజిట్ లెటర్స్ కోడింగ్ అన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ 9 చూద్దాం. ఇఫ్ ఒకవేళ ఏమంటుందంటే A2 అయినప్పుడు A2 కాదండి, ఏ అనేది ఒకవేళ జెడ్ అయితే, బి వై అయితే, సి ఎక్స్ అయితే, అప్పుడు సిఐటి ఏమవుతుంది అని అడుగుతుండు. సో ఇప్పుడు సి అంటే ఏమన్నాడు, ఎక్స్ అన్నాడు. ఏ అంటే ఏమన్నాడు, ఏ అంటే జెడ్ అన్నాడు. ఇవాడు టీ అంటే ఏమంటాడు అనుకోవచ్చు, అంటే వాడు ఏం చేసిండు, రివర్స్ చేసిండు. ఇప్పుడు ఏ ఉందా, ఏకి ఇప్పుడు దానికి ఏమొస్తుంది, జెడ్ వస్తుంది. బీకి ఏమొస్తుంది, వై వస్తుంది. సికి ఏమొస్తుంది, ఎక్స్ వస్తుంది. అట్లనే టీకి ఏమొస్తుంది, టీకి దీని ఆపోజిట్ ఏముంది, జీ ఉంది. సో దీని ఆన్సర్ ఎక్స్, జెడ్, జీ వస్తుంది. ఓకే, అర్థమైందా? ఇట్లా కూడా తీసుకోవచ్చు. అందుకే నేను 13 లెటర్స్ వరకు ఈడ రాసి 14th లెటర్ నుంచి ఇట్లా రాసినాం. ఇట్లా కూడా మ్యాచ్ అవుతుంది. అందుకే ఇక్కడ ఏ జెడ్ అన్నాడు, బి వై అన్నప్పుడు సిఎక్స్ అన్నాడు, ఆటోమేటిక్గా టీ ఏమవుతుంది, జీ అవుతుంది. అందుకే ఇక్కడ ఎక్స్, జెడ్, జీ వచ్చింది. ఇట్లా కూడా చెక్ చేసుకుంటాం, ఇట్లా కూడా రావచ్చు ప్యాటర్న్. దీన్నే ఆపోజిట్ లెటర్ డికోడింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చేద్దాం. ఇప్పుడు ఫ్లో, ఎఫ్ఎల్ఓడబ్ల్యూ. ఎఫ్కి వి చూడు, ఎఫ్కి ఆపోజిట్ ఏముంది, యూ ఉంది. ఎఫ్కి ఆపోజిట్ యూ ఉంది. ఎల్కి ఆపోజిట్ క్వశ్చన్లోనే ఉంటాడు, వాడు ఏమి ఇచ్చిన ఓఎల్డి. ఫస్ట్ ఇట్లా ఇచ్చినాకనే మనం చెక్ చేసుకోవాలి. ఎల్కి ఆపోజిట్ ఏమి ఓ, మళ్ళీ ఓకి ఆపోజిట్ ఎల్ఏ కాబట్టి అట్లా. డబ్ల్యూకి ఆపోజిట్ డి ఉంటుంది, అందుకే ఇట్లా వచ్చింది. సో వాడు ఇప్పుడు ఏం క్వశ్చన్ ఇచ్చిండు, ఆర్ఓఎస్సికి ఏమని ఉన్నాడు. సో ఆర్కి ఆపోజిట్ ఏముంది మనకి ఇక్కడ ఐ, ఓకి ఆపోజిట్ ఎల్, ఎస్కి ఆపోజిట్ హెచ్, ఈకి ఆపోజిట్ వి, ఇట్లా. సో మన ఆన్సర్ వచ్చేసరికి ILHV వస్తుంది. ఓకే డన్. ఇప్పుడు ఈ టైప్ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ 11కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ 11 వచ్చేసరికి మిక్స్డ్ షిఫ్ట్ ప్లస్ రివర్స్ అనమాట. ఇప్పుడు గో ఈక్వల్స్ టు HP అంట, అప్పుడు COME కమ్ ఏమవుతుంది అంటుండు. సో జీ తర్వాత ఏమొచ్చింది హెచ్, ఓ తర్వాత ఏమొస్తుంది పి. సో ఇక్కడ ఏమవుతుంది, నెక్స్ట్ లెటర్ వస్తుంది. సో సి తర్వాత నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది, డి వస్తుంది. ఓ తర్వాత నెక్స్ట్ లెటర్ పి, ఎం తర్వాత నెక్స్ట్ లెటర్ ఎన్, ఈ తర్వాత నెక్స్ట్ లెటర్ ఎఫ్. సో డి దీని ఆన్సర్ ఏమొస్తుంది, DPNF వస్తుంది. ఓకే, నెక్స్ట్ లెటర్స్ వస్తున్నాయి కాబట్టి. సో దీని ఆన్సర్ DPNF. ఓకే, ఒకవేళ మీకు క్వశ్చన్ చేయబోతే అయితే పాస్ చేసి
ఆ క్వశ్చన్ చేసేసి ఆన్సర్ చూడండి అట్లయినా సరే. ఓకే, ఇప్పుడు యాట్ హెచ్ఏటి యాట్ ఏమైంది, GZS హెచ్ తర్వాత జీ అంటే -1 అయింది చూడు, ఏ తర్వాత జెడ్ మళ్ళీ -1, టీ తర్వాత ఎస్ మళ్ళీ -1. సో సిమిలర్ ప్యాటర్న్ వచ్చేస్తుంది దీనికి కూడా. పిఎన్ అన్నాడు, పీకి -1 చేస్తే ఏమొస్తుంది, పీకి -1 చేస్తే ఓ వస్తుంది, ఈకి -1 చేస్తే ఏమొస్తుంది, డి వస్తుంది, ఎన్కి -1 చేస్తే ఎం వస్తుంది. ఓడిఎం ఈజ్ ద ఆన్సర్. ఏదండి ఇది, ఓడిఎం దీని ఆన్సర్. నెక్స్ట్ రైస్, RISE రైస్, QHRD అనమాట. సో ఆర్కి క్యూకి ఏంటిది మళ్ళీ -1, ఐకి హెచ్కి -1, ఎస్కి ఆర్కి -1, మళ్ళీ ఈకి డీకి -1, అన్నిటికీ -1 అవుతుంది. అప్పుడు GROW కూడా అన్ని -1 చేయాలి లెటర్స్కి. జీకి -1 చేస్తే ఎఫ్, తర్వాత ఆర్కి -1 చేస్తే ఏమొస్తుంది, క్యూ. మళ్ళీ ఇక్కడ పైన లెటర్స్ ఉన్నాయి కన్ఫ్యూజ్ చూడండి. ఓకి -1 చేస్తే ఎన్, డబ్ల్యూకి -1 చేస్తే ఏమొస్తుంది ఇక్కడ వి. సో QFQNV ఇస్తుంది ఆన్సర్. అదే ఓకే, డన్. అర్థమైంది కదా. ఇక టైప్ 5. ఇక టైప్ 5 వచ్చేసరికి క్యాట్. ఇప్పుడు లెటర్ పొజిషన్ని సమ్ చేయాలి. ఇప్పుడు క్యాట్ ఉంది, క్యాట్ సి అనేది ఏ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఏ అనేది ఫస్ట్ పొజిషన్, టీ అనేది ఎన్నో పొజిషన్, 20వ పొజిషన్. సో ఈ అన్నిటిని సమ్ చేయాలి. 3 + 1 4, 24 అనేది వచ్చింది. అప్పుడు డాగ్ డి అనేది 4th పొజిషన్, ఓ అనేది 15th పొజిషన్, జీ అనేది ఎన్నో పొజిషన్, 7th పొజిషన్. ఈ అన్నిటిని సమ్ చేయాలి. ఎంత సార్, 19 + 9, 19 + 9 ఎంత, 19 సార్ ఎంత, 19 ప్లస్ ఇది ఎంతైనా 2 19 అయినాయి, 19 + 7 ఎంత, 26. సో డాగ్ ఇక్కడ ఆన్సర్, డాగ్ = 26 అవుతుంది. అట్లా వేయాలి. ఇది లెటర్ పొజిషన్ ప్యాటర్న్ అనమాట. సో ఇలానే కోడింగ్ రికార్డుని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ ప్యాటర్న్ మీరు గుర్తుపెట్టుకొని అర్థం చేసుకోండి. ఎందుకంటే క్వశ్చన్ చూసినాక అక్కడ ఇట్లా కూడా ఇట్లా ఆలోచించాలనేసి మీకు ఐడియా రావాలి. సో అందుకే ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో వీటి స్కై ఇచ్చిండు, స్కై కూడా సేమ్ 19, కే పొజిషన్ ఎంత, కో పొజిషన్ 11, వై పొజిషన్ 25, 24, 6, వై పొజిషన్ ఎంత, వై పొజిషన్ 24. ఇవన్నిటిని సమ్ చేయ ఒకసారి. ఎంత అవుతుంది, రెండింటిని సమ్ చేస్తే 35, 35 + 19 14, 4 54. సో 54 వచ్చింది మనకు ఆన్సర్. కానీ ఇక్కడ ఇది ఏం పెట్టిండు, 55 పెట్టిండు. సో +1 చేయాలి వచ్చిన ఆన్సర్కి. సో వాడు ఏం అడిగిండు, ఎర్త్కి అడిగిండు ARTH అని. ఈ అనేది 5th పొజిషన్, ఏ అనేది ఫస్ట్, ఆర్ అనేది 18, టీ అనేది ఎన్నోది 20 ప్లస్ హెచ్ ఎంత 8. సో ఇవన్నిటి సమ్ చేయాలి. ఇదంతా 6 అవుతుంది. 6 + 18 ఎంత అవుతుంది, 6 + 18 24, 24 + 20 44, 44 + 8, 44 + 8 ఏంటి అవుతుంది, 52 అవుతుంది, 52. సో 52 వచ్చింది, +1 చేయాలి, అప్పుడు 53. ఎందుకంటే వీడు ఇక్కడ ఏమి ఇచ్చిన స్కై = 55 అన్నాడు కాబట్టి +1 చేస్తే వచ్చింది. సో వచ్చిన ఆన్సర్కి మనం +1 చేయాలి, 53. సో ఎఫ్ ఎంత అవుతుంది అంటే 53 అవుతుంది ఆన్సర్. సమ్ తప్ప చేసినామా మనం, లేకపోతే 19 + 11 ఎంత, 20, 30, 54 అంటే గిట్లా చేయాలి. ఇంకేం ఇట్లా కూడా చేయాలి. ఫస్ట్ మనం ప్యాటర్న్ ఫైన్ చేయాలి. 54, 5 అంటే అంత అర్థమవుతుంది కదా. అంటే మూన్ చేద్దాం. మూన్ ఎం అంటే 13, ఓ అంటే 15, మళ్ళీ ఇది 15, ఎన్ అంటే 14, 30 అవుతుంది. ఇన్ని 30, 44, 44 + 13 7, 57 వస్తుంది దీని ఆన్సర్. సో ఇక్కడ అదే ఉంది చూడు, ఇక్కడ 57 ఉంది ఆన్సర్. అంటే అన్నింటిని సమ్ చేసింది. సేమ్ మనకి ఇక్కడ ఏం కష్టం కాదు. ఇక ఎస్ ఎంత 19, టీ
20, A1, 6, 18 అన్ని సమ్ చేస్తే మనకు ఆన్సర్ 21. ఈ రెండు కలిపితే 20, 40, 40, 58. సో దీని ఆన్సర్ 58. సో సమ్ చేద్దాం ఇప్పుడు. ఇవి రెండు సమ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? స్టార్ట్ అనేది. సో ఇది కలిపితే ఎంత అవుతుంది? 90 + 1 ఎంత? సో 90 + 1 ఎంత చూడు. ఇంకోసారి చూద్దాం. ఎస్ పొజిషన్ ఎంత? 19. టీ పొజిషన్ ఎంత? 20. ఏ పొజిషన్ ఎట్లా 1. ఆర్ పొజిషన్ ఎంత? 18. సో ఈ 19 ఇది కలిపితే ఇక్కడ 20 అయిపోతుంది. 20 + 20 ఎంత అవుతుంది? 40 అవుతుంది. 40 + 18, 8, 5, 58. సో దీని స్టార్ ఈక్వల్స్ టు 58 వస్తుంది. ఓకే, ఇట్లా సాల్వ్ చేయాలి. తర్వాత టైప్ 6 వచ్చేసరికి వర్డ్ సబ్స్టిట్యూషన్. వర్డ్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఎట్లా అంటే PAPER అంటే పీకి వాడు ఏం పెట్టాను? ఎస్ పెట్టాను. ఏకి వాడు ఏం చేసాడు? సి వేసిండు. మళ్ళీ పీకి క్యూ వేసిండు. ఈకి ఎఫ్, ఆర్కి ఎస్. ఓకే, ఇప్పుడు మనం పెన్కి వేద్దాం. సో పెన్కి ఏమవుతుంది? నువ్వు అబ్జర్వ్ చేస్తే పీకి ఎస్, ఏకి సి. ఇక్కడ ఒకసారి ఏమైంది? పీకి ఎస్కి చూడు +2 ఎస్ వచ్చింది. ఏకి సికి చూడు +1 చేసిండు. పీకి మళ్ళీ క్యూకి ఏం చేసిండు? మళ్ళీ +1 చేసిండు. నెక్స్ట్ పొజిషన్ తర్వాత ఈకి ఎఫ్కి +1. తర్వాత ఆర్కి ఎస్కి ఎంత? మళ్ళీ +1. ఓకే, సో ఇప్పుడు ఇదే ప్యాటర్న్ ఫాలోగా +2 చేస్తే ఎంత వస్తుంది? ఎస్ వస్తుంది. తర్వాత ఈకి +1 చేయాలి అంటే ఎఫ్ వస్తుంది. తర్వాత ఎన్కి +1 చేయాలి, ఓ వస్తుంది. SFO ఇస్ ద ఆన్సర్. PQRS PSQ. సో ఇట్లా సాల్వ్ చేయాలన్నమాట. సేమ్ ప్యాటర్న్ చూసుకొని ఇట్లా సాల్వ్ చేయాలి. ఈ ప్యాటర్నే మళ్ళీ వచ్చే క్వశ్చన్లో ఫాలో చేయాలి. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్ 18లోకి వెళ్దాం. క్వశ్చన్ 18 కింగ్ KING కింగ్ ఏం చేసిండంటే LJOH చేసిండు. కేకి ఎల్కి చూడు +1, ఐకి జేకి +1 అయింది. మళ్ళీ ఎన్కి ఓకి +1, జీకి హెచ్కి +1. సిమిలర్గా ఇప్పుడు వాడు ఏం అడిగిండు? క్యూని అడిగిండు. సో క్యూని అడిగింది కాబట్టి అన్నిటికి +1 చేయి. ఆర్ వి ఎఫ్ మళ్ళీ ఎఫ్ ఎన్కి ఓ. ఇది మన ఆన్సర్. దీనికి క్యూన్కి ఏమవుతుంది? RV FFO వస్తుంది. ఓకే, తర్వాత క్వశ్చన్ 19 బుక్కి ఏం రాసిండు? CPLL రాసిండు అంటే +1. మళ్ళీ ఓకి అంటే +1. ఇక్కడ చూడు ఎల్కి తర్వాత మళ్ళీ ఓకే ఓ తర్వాత ఏం రాసిండు? ఎల్ రాసిండు అంటే -2 అయింది. ఇక్కడ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే -2 అయింది. అప్పుడు అందుకే వచ్చింది. కేకి ఎల్కి చూడు మళ్ళీ +1 వచ్చింది. సో ఇదే ప్యాటర్న్ మళ్ళీ వాడు అడిగిన ఇచ్చిన దానికి అప్లై చేయాలి. సో +1 ఎస్ +1 ఎఫ్. ఏకి మళ్ళీ -2 వేయాలి అంటే -2 వేస్తే ఏమొస్తుంది? ఎక్స్ వస్తుంది. డీకి మళ్ళీ +1 చేయాలి. +1 చేస్తే డీకి +1 చేస్తే ఎస్. సో దీని ఆన్సర్ ఇది అనమాట. క్వశ్చన్ ఇది క్వశ్చన్ 19 కదా. SFXES ఇట్లా చూసుకోవాలి మనం. ఓకేనా, ప్యాటర్న్ చూసుకొని చేయాలి. తర్వాత లాజికల్
నంబర్స్ మిక్స్ అనమాట. A = 1 అంట, B = 2 అంట, Z = అప్పుడు కోడ్ ఆఫ్ ACE అన్నాడు. ఏసీకి ఏమవుతుంది? ఏ అంటే 1 అవుతుంది, సి అంటే ఎంత 3, ఈ అంటే ఎంత 5. సో దీని కోడ్ ఏమవుతుంది? 135 వస్తుంది. తర్వాత బ్యాట్ అన్నాడు. సేమ్ ఇది ఆల్రెడీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం మనం. బీకి 2, ఏకి 1, టీ అంటే ఎంత 20. అప్పుడు క్యాట్ ఏమవుతుంది? క్యాట్ అనే పొజిషన్ ఎంత 3, ఏ పొజిషన్ 1, టీ పొజిషన్ 2. సో 3120 వస్తుంది క్యాట్ నంబర్. అట్లనే ఈసారి రివర్స్ చేసిండు. 1 ఇక్కడ జెడ్కి ఫస్ట్ పొజిషన్ ఇచ్చిండు, వైకి సెకండ్ పొజిషన్. ఇట్లా ఓకే 1 = Z అంట, 2 = Y అంట, 3 = X. అప్పుడు 4 ఏమవుతుంది అంటే వాడు రివర్స్ ఆర్డర్లో వస్తుండు, Z Y X. అప్పుడు ఎట్లయినా ఫోర్త్ పొజిషన్ ఏమవుతుంది? W అవుతుంది. సో ఫోర్త్ పొజిషన్ W అవుతుంది. అంటే డన్. ఇక టైప్ 8 చూద్దాం. టైప్ 8 వచ్చేసరికి ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి మనం. ఇంకా చూడు, బాక్స్ = 24 అంట. బాక్స్ = 24 అంటే సెకండ్ పొజిషన్. సెకండ్ పొజిషన్. ఓ పొజిషన్ ఎంత 15, ఎక్స్ పొజిషన్ ఎంత 25. ఈ అన్నిటిని ఎక్స్ పొజిషన్ ఎంత 24, సారీ. ఈ రెండింటిని అన్నిటిని సమ్ చేద్దాం. తర్వాత క్యాట్ = ఏంటి ఇచ్చిండు వాడు? క్యాట్ = 24 ఇచ్చిండా మళ్ళీ. సో 2 1 20 23 వస్తుంది. తర్వాత ఇంకేమవుతుంది? డాగ్. సో డాగ్ ఏమైపోతుంది? డాగ్ 4, ఓ అంటే 15, జీ అంటే 7. సో 15 + 4 19, 19 + 7 26 కదా. 26. ఇట్లా పొజిషన్ ఆ లెటర్స్ పొజిషన్స్ సమ్ చేయాలంటే అప్పుడు మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, అది అట్లా. ఇంకేముంది? 3 కాడ ఉన్నాం.